హాయ్ అండి. ప్లాంట్స్ తీసుకొచ్చి ఇలా సెట్ చేసాం. మొత్తం కూడా జాస్మిన్ చెట్టు ఎంత బాగుందో అసలు. ఇది కూడా అండి, ఇది ఇంతకుముందు తెచ్చిపెట్టాను. భలే ఫ్లవర్స్ ఇస్తుందండి. ఈ ఫ్లవర్ కూడా చూస్తే చిన్నగా ఉంది కానీ చాలా స్మెల్ వస్తుంది. వీటిని కాగితంపుల చెట్టు అంటారు. చుక్క మల్లేను, మ్యాక్సిమం రోజ్ చెట్లు కలిసిన మందారము, తమిళపాకు చెట్టు. ఇది వామ చెట్టు అంటారండి. నేను డబల్ పెట్టాను కూడా. ఇది వామ చెట్టు, చాలా చిన్న మొక్క వేశాను, చాలా పెద్దగా అయిపోయింది. మేము రోజు తింటామండి వామ. బజ్జీలు కూడా వేసుకుంటాము, చాలా హెల్త్కి మంచిది అంటారు కదా. అలోవెరా, మనీ ప్లాంట్స్ అయితే చాలా చక్కగా పెరిగాయండి. చిట్టు చామంతి రెడ్ కలర్ చాలా బాగుంది, ఎల్లో కలర్ కూడా బాగుంది. మనీ ప్లాంట్ అయితే అలా తిరిగిందండి, బాగుంది. దర్వాజకి వెనక బాల్కనీలో అయితే ఇలా కొన్ని సెట్ చేసామండి. ప్లాంట్స్ వచ్చేసి చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ప్లాంట్స్ పెట్టడంతో బాల్కనీకి అందం వచ్చేసిందండి. మాకు వెనకాల ప్లాట్ వచ్చేసి రోడ్డుకు ఉంటుందండి. మొత్తం పొల్యూషన్ లోనికి వచ్చేస్తుంది. కొన్ని ఇలాగ ప్లాంట్స్, మనకి ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ పెట్టుకుంటే ఆరోగ్యానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా పెట్టేశాను. నాకైతే బాగా నచ్చాయండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. ఇవైతే ఇండోర్ ప్లాంట్స్ అండి, చాలా బాగుంది. మంచి ఆక్సిజన్ ఇస్తాయి. బయట బాల్కనీలో చెట్లు పెట్టిన తర్వాత మొత్తం పెట్టినాక ఎంత బాగుందండి, చూసారా? చాలా మంచి లుక్ వచ్చింది కదా. కొన్ని చెట్లు ఎండిపోయినందుకు ఒక 8 చెట్లు వాడిపోయినాయండి. ఎంత బాధ అనిపించిందో. ఇప్పుడైతే నిండుగా ఉంది బయట బాల్కనీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.